భగవద్గీత 6వ అధ్యాయము ధ్యాన యోగం అనేటువంటి 6వ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇది మనము శ్రీలా ప్రభుపాదుల వారి భగవద్గీత యథాతథం యొక్క భాష్యాన్ని ఆధారంగా చేసుకుని మనము దాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ప్రతి క్లాస్లో నేను అన్నట్టుగానే శిలా ప్రభుపాదకు కానీ మనము శ్రీ చైతన్య మహాప్రభు కానీ చేయగలిగినటువంటి సేవ ఏంటంటే ఈ యొక్క క్లాసు ద్వారా ఈ యొక్క మన తరగతుల ద్వారా ఒక చిన్న పుస్తకాన్ని పెట్టుకోండి, ఈ రోజు తేదీ వేసుకొని నేటి ముఖ్యాంశాలు రాసి పెట్టుకోండి. చివరిలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక ముఖ్యాంశముని అందరితో పంచుకోండి అనమాట. సో మీరు పంచుకోకపోతే మీకేమీ నేను చెప్పలేదేమో అనేటువంటి భావన నాకు కలుగుతుంది, అందుకోసమే అనమాట. అదేవిధంగా శిలా ప్రభుపాద వారికి మనము చైతన్య మహాప్రభు గురుదక్షిణగా లేదా చైతన్య మహాప్రభు ఉద్యమానికి మనము కూడా మనవంతుగా మనం చేయగలిగినది ఏంటంటే ఈ యొక్క భక్తి వృక్షలో అనేక ఇతరులందరినీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయటం. అందుకని ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరూ మన కొత్త వారిని మన సత్సంగానికి జత చేసేటువంటి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. సో మనము భగవద్గీత ధ్యాన యోగము 6వ అధ్యాయాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. ప్రత్యేకించి ఈ అధ్యాయంలో మనం 5 ముఖ్యాంశాల గురించి చెప్పుకుంటాం అనమాట. ఏంటివి అంటే అష్టాంగ యోగంలో పురోగతి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చెప్పుకుంటే, తర్వాత అష్టాంగ యోగ సాధన దశలు 10వ శ్లోకం నుంచి 32వ శ్లోకం దాకా అనమాట. ప్రస్తుతం మనం ఈ విభాగంలో ఉన్నాం. తర్వాత మనోనిగ్రహం యొక్క ఆవశ్యకత గురించి 3వ అంశంగా మనం చెప్పుకుంటాం ఈ అధ్యాయంలో. 4వ అంశంగా విఫల యోగి ఎక్కడికి చేరతాడు, యోగ మార్గంలో ప్రయాణం చేస్తూ గమ్యాన్ని చేరలేనటువంటి వాడి పరిస్థితి ఏమవుతుంది అనే దానికి మనము 4వ అంశంగా నేర్చుకుంటాము. చివరిలో ఈ అధ్యాయాన్ని ముగిస్తూ భగవానుడు అత్యుత్తమమైన యోగి ఎవరంటే భక్తి యోగే అత్యుత్తమమైనటువంటి వాడు అనే అంశాన్ని చెప్తారనమాట. సో ఇందులో 2వ విభాగమైనటువంటి అష్టాంగ యోగ సాధన దశలు మనం చెప్పుకుంటున్నాం. ప్రస్తుతం 10వ శ్లోకం నుంచి 17వ శ్లోకం దాకా అష్టాంగ యోగ సాధన ప్రాథమిక సాధనలు, అష్టాంగ యోగ ఉపదేశము, లక్ష్యం గురించి చెప్పుకొని 18 నుంచి 23 దాకా అష్టాంగ యోగం యొక్క అంతిమ దశ వివిధ అంశములు మరియు ఆత్మానుభూతి అనేటువంటి అంశంలో మనం ప్రస్తుతము అక్కడ ఉన్నాం అనమాట. తర్వాత 24, 32 దాకా అష్టాంగ యోగంలో పరిపూర్ణత్వం పరమాత్మానుభూతి గురించి భగవానుడు మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇందులో భాగంగా మనకి యోగారూఢ దశ పద్ధతులు, మనసును వశపరుచుకునేటువంటి విజయ సూత్రం, బ్రహ్మభూత స్థితి అదే ఆత్మానుభూతి ఏదైతే ఉందో అది, బ్రహ్మ సంస్పర్శ ఆ పరమాత్మానుభూతి, సర్వత్రా శ్రీకృష్ణ దర్శనం అనేటువంటి జ్ఞానాన్ని 37 నుంచి 32 దాకా పరిపూర్ణ యోగి కర్మలు అనేటువంటి ఈ ముఖ్యాంశములన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలోని 2వ విభాగంలో 10 నుంచి 32 దాకా వచ్చేటువంటి శ్లోకాలను మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అనమాట. అందులో భాగంగా గత వారం మనం చిట్ట చివరిగా చెప్పుకున్నటువంటి శ్లోకం ఏంటంటే యదా వినియతం చిత్తం ఆత్మన్యేవా అవతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. హరే కృష్ణ మాత. చౌతర మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే యథా వినియతం చిత్తం ఆత్మన్యేవాతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తథా. అనువాద భాషను శివప్రభాత్. యోగాభ్యాసం ద్వారా యోగి మానసిక కలాపాలన్నింటినీ నియంత్రించి సమస్త విషయ కోరికలు లేనట్టి ఆధ్యాత్మిక స్థితిలో నిలిచినప్పుడు యోగంలో చక్కగా స్థిరుడైనట్టు చెప్పబడతాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. యశోద మాతాజీ మీరు చదవగలరా శ్లోకం మీనింగ్? హరే కృష్ణ. యశోద మాతాజీ ఉన్నారా? ప్రభుజీ చదవగలను. చదవండి మాతాజీ, చదవండి. శ్లోకం మీనింగ్ చదవండి. కొంచెం జూమ్ చేయగలుగుతారా ప్రభుజీ? ఓకే, వచ్చింది ప్రభు. యదా వినీయతం చిత్తం ఆత్మన్యేవతిష్ఠతే నిస్పృహా సర్వకామోభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. ప్రభుజీ ఓకేనా ప్రభుజీ?
కింద మీనింగ్ కూడా చదవండి మాతాజీ. యోగాభ్యాసం ద్వారా యోగాభ్యాసం ద్వారా యోగి తన మనోకర్మలను నియమించి విషయ కోరికల రహితమైన ఆధ్యాత్మిక స్థితిలో నిలిచి ఉన్నప్పుడు యోగంలో స్థిరుడైనట్లుగా చెప్పబడును. ప్రభు హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే ప్రభు. కృష్ణ. ఉమాదేవి హరే మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ. ఉమాదేవి మాతాజీ. హరే కృష్ణ. ఓకే, చదవండి మాతాజీ. శ్లోకం మీనింగ్ రెండు చదవండి. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావర్తతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. కింద మాతాజీ యోగాభ్యాసం ద్వారా ద్వారా యోగి తన మనోకర్మలను నియమించి విషయ కోరికల రహితమైన ఆధ్యాత్మిక స్థితిలో నిలిచినప్పుడు యోగంలో స్థిరుడైనట్లుగా చెప్పబడింది. హరే కృష్ణ. సో ఇక్కడ భగవానుడు యుక్త అంటే చక్కగా యోగంలో స్థితమైనటువంటి ఎవరు చక్కగా యోగంలో స్థిరుడైనట్లుగా చెప్పబడుతుందంటే ఎవరైతే యోగాభ్యాసం ద్వారా తమ మనోకర్మలను నియంత్రించుకొని విషయ కోరికలు లేనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారో వాళ్ళు యోగంలో స్థిరుడైనట్లు అన్నమాట. ఎవరు యోగంలో స్థిరుడైనట్లు? వాళ్ళు ఎవరైతే యోగాభ్యాసము, ఆ యోగాభ్యాసం ఏదైనా కావచ్చండి, అష్టాంగ యోగము కావచ్చు, భక్తి యోగము కావచ్చు, కర్మయోగము కావచ్చు, జ్ఞానయోగము కావచ్చు, ఎటువంటి యోగాభ్యాసమైనా కావచ్చు, ఎటువంటి సాధన అయిన ప్రక్రియ అయినా కావచ్చు, దాని ద్వారా మనోకర్మలను నియమించి విషయ కోరికలు అంటే భౌతిక సంబంధమైన భౌతికమైనటువంటి కోరికలు లేకుండా ఉన్న ఆధ్యాత్మిక స్థితిలో ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళు వాస్తవానికి యోగంలో స్థిరమైనటువంటి వాళ్ళు అనే విషయాన్ని ఇక్కడ భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు. సమస్తమైనటువంటి విషయ కోరికలు అంటే భౌతిక కోరికల నుంచి, దీంతో అందులో ముఖ్యమైన మైథున సుఖంకి సంబంధించిన కోరిక నుంచి కూడా విరమణ పొందే విషయం ద్వారా యోగి కర్మలను సాధారణ జన కర్మల నుంచి వేరు చేయొచ్చు. ఒక యోగి కానివాడికి మధ్యలో ఉన్నటువంటి తేడా ఈ శ్లోకంలో మనకు స్పష్టంగా చెప్పబడింది అనమాట. యోగి అయినటువంటి వాడు సమస్తమైనటువంటి అన్ని రకాల భౌతికమైనటువంటి సుఖములకు కూడా కోరికలను కూడా విరమణ చేస్తాడనమాట. చేసి తాను వాయిస్ రావట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ. మాకు వస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, మేబీ మెసేజ్ మీకు కొంచెం ప్రాబ్లం ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఒక సాధారణ వ్యక్తికి యోగికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎక్కడ హరే కృష్ణ. తెలుస్తుంది? వాయిస్ వినిపించట్లేదు ప్రభుజీ. మాతాజీ మీదేదో ప్రాబ్లం మాతాజీ, మీ ఫోన్ కానీ యూనిట్ కానీ, మిగిలిన వాళ్ళందరికీ వినిపిస్తున్నది మాతాజీ. అందరికి వినిపిస్తాను మాతాజీ. హరే మాతాజీ మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి మాతాజీ. ఓకే, హరే కృష్ణ. ఓకే, సాధారణ యోగికి సాధారణ మనుషులకి యోగికి ఉన్నటువంటి ముఖ్యమైన తేడా ఇక్కడ స్పష్టంగా చెప్పండి. సాధారణమైనటువంటి మనుషులందరూ విషయ భోగములు అంటే భౌతికమైనటువంటి సుఖాలతోనే వాటితో ముడిపడి ఉంటారు. ఆహార నిద్ర మైథునాలతో వాళ్ళు ఎప్పుడు ముడిపడి ఉంటారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి యోగ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఎటువంటి భౌతికమైనటువంటి కోరికలు ఉండవు అనమాట. మైథున సుఖంతో సహా దాని నుంచి కూడా వాళ్ళు విరమణ చేసుకొని సంపూర్ణంగా భగవంతుని యొక్క ధ్యానములోకును భగవంతుని యొక్క యోగ మార్గములో ఉంటారనమాట. తన మనోకర్మలను చక్కగా నియమించిన సంపూర్ణ యోగి ఎవరైతే ఉన్నారో అతను ఎటువంటి భౌతికమైన కోరికల వల్ల కూడా కలత చెందడు. ఎందుకంటే భౌతికమైనటువంటి కోరికలు ఎప్పుడు మనలో ప్రవేశిస్తాయో అప్పుడు ఆటోమేటిక్ గా దాంతో పాటు కలత కూడా మనలో ప్రవేశిస్తామట. అంటే ఆ కోరికలు తీరనటువంటి స్థితిని ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు మనకి ఇబ్బందికరమైన మనసుకి రుచించని పరిస్థితి ఉంటుందన్నమాట. సంపూర్ణంగా ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉంటారో వాళ్ళు దీనిని అప్రయత్నంగా పొందుతారు. ఎందుకంటే వారి ఇంద్రియములు సుఖం అంతా కూడా భగవంతుని సేవలో నియుక్తమై ఉంటుంది. కాబట్టి ఏదైతే కోరికలు లేనటువంటి ఆధ్యాత్మిక స్థితి ఏదైతే ఉన్నదో అది కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వాళ్ళకి అప్రయత్నంగా వస్తుందన్నమాట. నిరాకార మార్గం అవలంబించేటువంటి వారికి మాత్రం ఇటువంటి ఆధ్యాత్మిక స్థితి అనిర్వచనీయము, ఊహాతీతం. అంటే వాళ్ళు దీన్ని ఊహించని కూడా ఊహించలేరు అనమాట.
వాడు చెప్పలేనటువంటి పరిస్థితి. ఎవరైతే భగవంతునికి ఆకారము లేదు అనేటువంటి మార్గాన్ని అనుసరిస్తూ భగవంతుని చేరాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో, భగవానుడు నిర్గుణుడు నిరాకారుడు అనేటువంటి భావనలో ఉంటారో, వాళ్ళకి ఇటువంటి అనిర్వచనీయమైనటువంటి ఊహాతీతమైనటువంటి ఆనంద అనుభూతి ఏదైతే ఉన్నదో, భగవంతుని నిత్య సేవలో ఉండేటువంటి భగవద్భక్తులతో సమానమైనటువంటి స్థితి వాళ్ళకు ఉండదన్నమాట. కానీ కృష్ణ భక్తి భావంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి ఆధ్యాత్మిక స్థితి చాలా సులభం, అప్రయత్నంగానే వాళ్ళకు లభిస్తుంది. ఎటువంటి విశేషమైనటువంటి కృషి చేయకుండా కేవలం భగవంతుని యొక్క సేవలో ఉండటం ద్వారా వాళ్ళకి సులభంగా ఆచరణీయమైనటువంటి విషయం అన్నమాట. ఈ విషయం మనకు అంతకు ముందే అంబరీష్ మహారాజు యొక్క శ్లోకాలు, అంబరీష్ మహారాజు గురించి శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి చెప్పుకున్నాం. అంబరీషుడికి దూర్వాసుడికి మధ్యలో జరిగినటువంటి ఘర్షణ, ఆ సందర్భముగా దూర్వాసుడు అంబరీషుడిని నిందించేటువంటి ప్రయత్నం చేయటము, దాని ప్రతిఫలంగా దూర్వాసుడే మళ్ళా అన్ని లోకాలకు తిరిగి చివరికి మళ్ళా అంబరీషుడి దగ్గరికి వచ్చి శరణు వేయటము మనం చెప్పుకున్నాం ఆ కథలో. అందులో అంబరీషుడు విశేషమైనటువంటి యోగ సాధనలు ఏం చేయలేదు. కేవలం ఆయన చేసింది ఏంటంటే తన ఇంద్రియములన్నీ కూడా భగవంతుని సేవలో వినియోగించి దాని ద్వారా కలిగేటువంటి ఆనందానుభూతిని పొందాడనమాట. అందుకని నిత్య స్మరణం ద్వారా శ్రీకృష్ణ భగవంతుని యొక్క చరణ కమలాల మీద మన మనస్సు లగ్నం కాకపోతే అటువంటి ఆధ్యాత్మిక కర్మలు ఆచరణీయము కావు, మనం చేయటం అంత సులభమైనటువంటిది కాదు. అందుకని శ్రీకృష్ణుని భక్తియుత సేవలో ఏదైతే మనం కర్మలు చేస్తామో ఇవన్నీ కూడా అర్చనం అన్నమాట. ఇంద్రియములన్నింటినీ కూడా శ్రీకృష్ణ భగవానుని సేవలో నియుక్తం చేయటమే అర్చనము. అటువంటిది అర్చనం అనబడేటువంటి ఈ సేవలో మనం ఎప్పుడు నియుక్తం చేయాలి అని ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు భాష్యంలో తెలియజెప్తున్నారు మనకి. అంతేకాదు యుక్త అనే పదమునికి అర్థంగా చక్కగా యోగములో స్థిరుడైనటువంటి వారు. ఎవరు చక్కగా యోగములో స్థిరుడవుతా అంటే, వాస్తవానికి శిలా ప్రభుపాదులు అంటారు, వాస్తవానికి మన మనస్సుకు గాని ఇంద్రియాలకు గాని ఏదో ఒక వ్యాపకం ఉండాల. ఎందుకంటే అవి స్వతంత్రమైనటువంటివి కాబట్టి అవన్నీ కూడా ఎప్పుడు కూడా తృప్తి కోసం, ఇంద్రియ తృప్తి కోసం పాకులాడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ప్రయత్నం చేస్తుంటాయి అనమాట. వాటికి ఎటువంటి వ్యాపకం చేయకుండా ఆచరణీయం చేయటం అన్నది ఆచరణీయం కాదు. చేతులకేం పని చెప్పకుండా, కాళ్ళకేం పని చెప్పకుండా, నోటికేం పని చెప్పకుండా, కంటికేం పని చెప్పకుండా ఉండటం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. కానీ అదే సందర్భంలో ఆ ఇంద్రియములన్నిటి కదా ఏ విధంగా అంబరీషుడైతే భగవానుని సేవలో వినియోగించాడో, అదే విధంగా మనము కూడా భగవంతుని సేవలో వినియోగిస్తే మనకు అప్రయత్నంగానే ఇది శ్లోకంలో చెప్పబడినటువంటి ఆధ్యాత్మిక స్థితిలో నిలబడినటువంటి యోగిగా మనము యోగ స్థితిని మనం పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకే సామాన్యులకు, ముఖ్యంగా సన్యాసాశ్రమంలో లేని వారికి ఎవరైతే ఉన్నారో పైన తెలిపిన దివ్యమైనటువంటి ఇంద్రియ మనోవ్యాపకం ఆధ్యాత్మిక అనుభవానికి ప్రాప్తికి చక్కని విధానం అవుతుంది. ఇది ఈ యొక్క ఇంద్రియములన్నీ కూడా భగవంతుని సేవలో, భగవంతుని యొక్క స్మరణం అర్చనం ద్వారా ఇది సాధ్యమవుతుంది అని శిలా ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి తమ భాష్యంలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. యథా దీపో నివాతస్థో నింగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యథా దీపో నివాతస్థో నింగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. హరే కృష్ణ మాత, చదువు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యథా దీపో నివాతస్థో నింగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. అనువాద భాషం ప్రభుపాదికి. గాలి లేని చోట దీపము నిశ్చలంగా ఉన్నట్లుగా మనసు నియంత్రించబడిన యోగి తన పరతత్వ ధ్యానంలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాడు. హరే హరే కృష్ణ. తురియ రుక్మిణి దేవిదాసి మాతాజీ మాత చదువుతారా? తురియ రుక్మిణి దేవిదాసి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే. యదా దీపో నివాతస్థో నింగతే సోమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజితో యోగమాత్మనః.
గాలి లేని చోట ఉన్న దీపం నిశ్చలముగా ఉండు రీతి నిగ్రహింపబడిన మనసు గల యోగి తన పరతత్వ ధ్యానము సదా స్థిరుడై ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. సునీత మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ. సునీత మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ రెస్పాండ్ అవ్వట్లేదు. సరోజన మాతాజీ మీరు? సరోజన అని రాస్తున్నది ఇక్కడ పేరు. ఓకే. హరే కృష్ణ ప్రభు, నేను చదవనా? ఎవరు మాతాజీ? నేను చదవమంటారా? చదవండి మాతాజీ, చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాశ్రుతా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజితో యోగమాత్మనః. అనువాదము బై శ్రీల ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద. గాలి లేని చోట ఉన్న దీపం నిశ్చలముగా ఉండు రీతి గ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్వ ధ్యానమున సదా స్థిరుడై ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. గాలి లేని చోట ఉన్న దీపం ఎంత స్థిరంగా ఉంటుందో, గాలిలో కనుక దీపం పెడితే ఎంత స్థిరంగా ఉంటుందో, నిగ్రహింపబడినటువంటి మనస్సు ఉన్న యోగి ఎలా ఉంటారంటే అతను కూడా అంత నిశ్చలమైనటువంటి స్థితిలో ఉన్న తన పరతత్వ ధ్యానంలో సదా స్థిరుడై ఉంటాడనమాట. ఎప్పుడు గాలి లేని చోట దీపం ఉన్నంత నిశ్చలమైన ప్రకాశవంతంగా ఉంటాడనమాట ఆ యోగి అనేటువంటి వాడు. ఏ యోగి? ఇందాక శ్లోకంలో మనం ఏదైతే చెప్పుకున్నామో యోగి అనేటువంటి వాడు ఎవరైతే భౌతిక కోరికలు లేనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉన్నటువంటి యోగి ఎలా ఉంటాడంటే గాలి లేని చోట దీపం ఉన్నట్టుగా ఉన్నమాట. శిలాప్రభుపాదులు అంటారు, నిజమైనటువంటి కృష్ణ భక్తుడు గాలి లేని చోట ఉన్న దీపంలా స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే అతడు సదా దివ్యత్వంలో రమిస్తూ ఉంటాడు, ఆత్మారాముడై ఉంటాడనమాట. రమిస్తూ ఉంటాడు, భగవాను ధ్యానంలో అచంచనంగా ఉంటాడనమాట. అదే భగవద్గీతలో వస్తున్న మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత నిత్యం తుష్యంతి చ రమంతి చ. రమించేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావాతీత స్థితిలో ఆ యొక్క భక్తుడు స్థిరమైనటువంటి యోగి ఉంటాడనమాట. త్యాగరాజస్వామి అంటారు, త్యాగరాజస్వామి కృతులు అంటారు, రమించువారెవరురా రఘోత్తమా నిన్ను వినా క్షమాది షడ్గుణగణ సకల భువన జనులలో రమ్యనేసు మర్మము రామయనే శర్మము మరవరుల కబ్బెనో త్యాగరాజ సన్నుత అంటారు. అంటే రఘువంశోత్తమైనటువంటి ఓ శ్రీరామ, సమస్త లోకములలోని ప్రాణులకు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులకు 6 సద్గుణాలను ప్రసాదించి రమించేది నీవు కాకపోతే ఇంకెవరయ్యా? క్షమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధాన అనేటువంటి 6 సద్గుణాలని ఆ భగవానుడు మాత్రమే మనకి ఇవ్వగలనమాట. అటు ఇవ్వటం ద్వారా మాత్రమే మనము అద్భుతమైనటువంటి భగవద్ అనుభూత స్థితిలో ఉండగలమాట. అందులో భాగంగా చెప్తారు త్యాగరాజస్వామి, రమ్ అనే అద్భుతమైన బీజాక్షరం ఏదైతే ఉన్నదో రహస్యం అన్నమాట. రమ్ అనే సుమర్మము, ఆ రమించటంలో ఉన్నటువంటి రామ అనేటువంటి దానిలో రమ్ అనేటువంటి అక్షరం, బీజాక్షరం ఏదైతే ఉందో అది అగ్ని బీజమైన అత్యంత తేజోమయంగా ఉంటుందన్నమాట. ఏ విధంగా అంటే గాలి లేని చోట దీపం ఉన్నట్టుగా ఎంత ప్రకాశవంతంగా నిశ్చలంగానటువంటి స్థితి ఉన్నదో ఆ రమ్ అనేటువంటి బీజాక్షరంలో అంత అద్భుతమైనటువంటి రహస్యం ఉన్నది. అంతేకాదు రామ అనే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని యోగులకు దేవతలకు అందజేసి సాక్షాత్తు పరమశివునిచే కూడా స్తుతించబడింది. నీకు ఇంకెవరయ్యా రామ అంటారనమాట. అందుకనే మనకి చైతన్య మహాప్రభు అద్భుతమైనటువంటి రామ అనేటువంటి అద్భుతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని యోగులకు కూడా ఇవ్వగలిగినటువంటి రామ అనే శబ్దం ఏదైతే ఉందో దాని వాస్తవ అర్థం ఏంటంటే రమ్ అనేటువంటి బీజాక్షరంతో కూడినటువంటి భగవద్ అనుభూతినిచ్చేటువంటి అద్భుతమైనటువంటి నామం అనమాట. అది మనము మన మహామంత్రంలో చెప్పుకుంటాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే విధంగా మనము భగవంతుని నామాన్ని జపించడం ద్వారా కేవలము యోగులకు మాత్రమే సాధ్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనము పొందగలము అనే విషయాన్ని ఇక్కడ శిలాప్రభుపాదుల వారు మనకు తన యొక్క భాష్యం ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేశారనమాట. ఈ త్యాగరాజస్వామి కృతి శిలాప్రభుపాదుల వారి భాష్యంలో కాదు, ఇది నేను యాడ్ చేసింది ఇక్కడ. హరే కృష్ణ. సో తర్వాత శ్లోకంలోకి వెళ్దాం మనము. తర్వాత శిలాప్రభుపాదుల వారు 4 శ్లోకాలు 20, 21, 22, 23
ఈ 4 శ్లోకాలను కలిపి కూడా ఒకటే విధంగా చెప్పారనమాట. ఒకటే భాష్యం ఇచ్చారు ఈ 4 శ్లోకాలకు కూడా. ఎంతో అద్భుతమైనటువంటి భాష్యం. ఈ ఒక్క 4 శ్లోకాల భాష్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఇందులో ఏంటంటే అష్టాంగ యోగ విధానాన్ని ఖండించారు, అద్వైత సిద్ధాంతాన్ని ఖండించారు, భక్తి యోగమే ఉత్తమ యోగం అనేటువంటి ప్రతిపాదన చేస్తూ వచ్చినటువంటి దాని ప్రతిపాదన మరొకసారి మన ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందుకని ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి అంశములు ఉన్నటువంటి భాష్యాన్ని ఇందులో మనకి శిలా ప్రభుపాదుల వారు అందించేటువంటి ప్రయత్నం చేయబట్టే ఈ యొక్క 4 శ్లోకాలు ఇక్కడ ఒకే గుర్తిగా ఇవ్వటం జరిగిందనమాట. యాత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మనం పశ్యన్నాత్మని తుష్యతి సుఖం ఆత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగా యోగం యోగ సంహితం. హరే కృష్ణ. మాతాజీ శ్లోకాలు పట్టుకుని ఒక 3 చదవండి మాతాజీ. తర్వాత మిగిలిన కింద తాత్పర్యం మరో 3 చేత చదివిస్తాను మాతాజీ. ఓకే, మీరు శ్లోకాల వరకు చదవండి మాతాజీ. ఓకే, హరే కృష్ణ. 4 శ్లోకాలు చదవనా ప్రభుజీ? 4 శ్లోకాలు ఒక్కసారి చదవండి. ఓకే ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. యత్రో పరమతే చిత్తం విరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్మాంతికం యత్యద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంహితం. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. నాగమణి మాతాజీ చదువుతారా మీరు? 4 శ్లోకాలు చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. యాత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖం ఆత్యాంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితక్షలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం. హరే కృష్ణ. హరే కృష్ణ. రాధామాతాజీ మీరు చదవండి. శ్లోకాలు 4 చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండమాతాజీ. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖం ఆత్యాంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగా వియోగం యోగ సంహితం. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. ఇందిరా మాతాజీ కింద మీనింగ్ చదవండి మాతాజీ. మీనింగ్ అంతా కూడా. హరే కృష్ణ. ఇందిరా హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. అది సమాధి అని పిలవబడే మొత్తం మీనింగ్ అంతా మీనింగ్. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. భావం భాషం చెప్పిన వారు అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద జై శ్రీల ప్రభుపాద. సమాధి అని పిలువబడే పూర్ణత్వ స్థితిలో మనిషి
మనస్సు యోగ సాధన ద్వారా లౌకికమైన మానసిక కలాపాల నుండి పూర్తిగా నిరోధించబడుతుంది. నిర్మలమైన మనసు ద్వారా ఆత్మను చూడగలిగి ఆత్మలోనే ఇష్టపడడం, ఆనందించడం అనే సామర్థ్యం ద్వారా ఈ పూర్ణత్వం గుర్తించబడుతుంది. అట్టి ఆనందమయ స్థితిలో మనిషి దివ్యేంద్రియాల ద్వారా అనుభూతమయ్యే అపరిమిత దివ్య సుఖములో నెలకొంటాడు. ఆ విధముగా నెలకొని అతడు సత్యము నుండి ఏనాడు వైదొలగడు. దీనిని పొందిన తరువాత అతడు దానికి మించిన లాభము వేరొకటి లేదని తలుస్తాడు. అటువంటి స్థితిలో నెలకొని అతడు గొప్ప కష్టములోనైనా చెలించడు. భౌతిక సంపర్కము వలన కలిగే సమస్త క్లేశాల నుండి ఇదే నిజానికి అసలైన ముక్తి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. చంద్రవతి మాతాజీ చదవగలరా కింద మీనింగ్? హరే కృష్ణ. చంద్రవతి మాతాజీ. ఎస్. ఓకే. గీతా మాతాజీ మీరు? హరే కృష్ణ. ఉన్నారా? హరే కృష్ణ. ప్రణామ్స్ ప్రభుజీ. ప్రణామ్స్ ప్రభుజీ. హరే కృష్ణ. సమాధి అనబడే పూర్ణ స్థితిలో మనుజుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుంచి యోగాభ్యాసం చేత నిరోధింపబడును. శుద్ధమైన మనస్సుతో ఆత్మను దర్శించుట, ఆత్మయందే ఆనందమును సుఖమును అనుభవించుట అనే విషయము మనుజుని సమర్థతను బట్టి అటువంటి పూర్ణ స్థితిని నిర్ధారించవచ్చును. అటువంటి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవానికి వచ్చు అపరిమిత దివ్యానందములో మనుజుడు స్థితిని పొందియుండును. ఆ విధముగా స్థితుడైన అతడు సత్యం నుంచి వైదొలగక దానిని మించిన వేరొక అధిక లాభం లేదని భావించును. అటువంటి స్థితిలో నిలిచినవాడు గొప్ప కష్టంలో కూడా చలించక ఉండును. భౌతిక సంపర్కము వలన కలుగు సమస్త దుఃఖాల నుంచి ఇదియే వాస్తవమైన ముక్తి. హరే కృష్ణ. హరే కృష్ణ. జయశ్రీ సేవిని మాతాజీ. హరే కృష్ణ. జయశ్రీ సేవిని మాతాజీ చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామం. సమాధి అనబడే పూర్ణ స్థితిలో మనుజుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుంచి యోగాభ్యాసం చేత నిరోధింపబడును. శుద్ధమైన మనస్సుతో ఆత్మను దర్శించుట, ఆత్మయందే ఆనందమును సుఖమును అనుభవించుట అనే విషయము మనుజుని సమర్థతను బట్టి అటువంటి పూర్ణ స్థితిని నిర్ధారించవచ్చు. అటువంటి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవానికి వచ్చు అపరిమిత దివ్యానందంలో మనుజుడు స్థితిని పొంది ఉండును. ఆ విధంగా స్థితుడైన అతడు సత్యం నుంచి వైదొలగక దానిని మించిన వేరొక అధిక లాభం లేదని భావించును. అటువంటి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టంలో కూడా చలింపక ఉండును. భౌతిక సంపర్కం వలన కలుగు సమస్త దుఃఖాల నుంచి ఇదే వాస్తవమైన ముక్తి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఈ 4 శ్లోకాల్లో ఒక 6 ప్రధానమైనటువంటి ముఖ్యాంశాలన్నీ కూడా ఇక్కడ భగవానుడు మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సమాధి అనబడే పూర్ణ స్థితిలో మనుజుని మనస్సు సమస్త మానసిక కలాపాల నుంచి యోగాభ్యాసం చేత నిరోధించబడుతుంది. ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటాడు మనుజుడంటే, మనస్సు ఏదైతే ఉందో ఇది అన్ని రకాలైనటువంటి కలాపాల నుంచి, అది అన్ని రకాలైనటువంటి ఆలోచనలు కలాపాల నుంచి కూడా పూర్తిగా నియంత్రించబడుతుంది. దేని ద్వారా? యోగాభ్యాసము ద్వారా. అది ఏ యోగాభ్యాసమైనా కావచ్చు, ఇందాక చెప్పుకున్నాం అనమాట. అదే సందర్భంలో స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఆత్మను దర్శించుట, ఆత్మలోనే ఆనందాన్ని సుఖాన్ని అనుభవించటం అనే విషయంలో మనుజుని యొక్క సమర్థతను బట్టి అటువంటి పూర్ణ స్థితిని నిర్ధారించవచ్చును. అంటే ఒక మనుజుడు పూర్ణ స్థితిని పొందాడా లేదా అని చెప్పడానికి అక్కడ ఒక కొలమానం ఏంటంటే ఆత్మదర్శనము, ఆత్మారాముడై ఉండటము, అనుభూతిని చెంది ఉండటం అనమాట. ఇది ఒక మనిషి యొక్క పూర్ణత్వ స్థితిలో ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా. అటువంటి స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవానికి వచ్చే అపరిమిత దివ్యానందంలో మనుజుడు స్థితిని పొందుతాడు. అంటే కేవలం భౌతికమైనటువంటి విషయాల వల్ల కలిగేటువంటి ఇంద్రియ తృప్తి కాకుండా ఎవరైతే ఆత్మానుభవ స్థితిలో ఉంటారో వారు అలౌకికమైనటువంటి, అంటే భౌతికానికి అతీతమైనటువంటి ఆధ్యాత్మిక దివ్యానందంలో నెలకొని ఉంటారనమాట. అట్లా ఎవరైతే స్థితుడై ఉంటారో అతడు ఎప్పుడు కూడా సత్యము నుంచి, అంటే భగవంతుని యొక్క సచ్చిదానంద స్వరూపము నుంచి వైదొలకక
దానిని మించింది వేరొకటి లేదు అనే భావనకి స్థిరపడిపోయి ఉంటాడు అనమాట. అటువంటి స్థితిలో నిలిచినటువంటి వాడు ఎటువంటి కష్టం వచ్చినా కూడా చలించడు. శరీరానికి కానీ ఏదైనా ఎటువంటి కష్టం వచ్చినా కూడా వీటన్నిటి కూడా అతీతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇవి చాలా తుచ్చమైనటువంటి, చాలా అల్పమైనటువంటివిగా వాళ్ళకి అనిపిస్తుందన్నమాట. అందువల్ల భౌతిక సంపర్కం వల్ల వచ్చే సమస్త దుఃఖాల నుంచి ఇది వాస్తవమైనటువంటి ముక్తి. ఏది భౌతిక దుఃఖాల నుంచి వాస్తవమైనటువంటి ముక్తి అంటే, ఎవరైతే ఎటువంటి కష్టాలకు చెలించకుండా స్థిరమైనటువంటి సత్యం మీద ఉంటారో, దివ్యమైనటువంటి ఆనందమయ స్థితిలో ఉంటారో, భౌతికమైనటువంటి ఆనందానికి కాకుండా అలౌకికమైనటువంటి అంటే ఈ భౌతిక జగత్తుకు అతీతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనంద స్థితిలో ఎవరైతే ఉంటారో అటువంటి వారిని ఇదే వాస్తవమైనటువంటి ముక్తి అనే విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాద వారు మనకి 4 శ్లోకాలకు అనువాదంగా మనకు అందిస్తున్నారు అనమాట. శిలా ప్రభుపాద వారి భాష్యంలోకి ప్రయాణం చేద్దాం. ఈ సందర్భంగా శిలా ప్రభుపాద వారు పతంజలి యోగ పద్ధతి గురించి ఇక్కడ ప్రస్తావిస్తారు భాష్యంలో అనమాట. ఒక యోగ సిద్ధాంత ప్రధాన లక్షణం ఏంటంటే అది ఏ యోగమైనా కావచ్చు అనమాట. యోగాభ్యాసం ద్వారా మానవులు క్రమంగా భౌతిక భావనల నుంచి ముక్తులవటమే ఏదైనా యోగ సిద్ధాంతం యొక్క ప్రధాన లక్షణము. అలా సాధన చేసి అభ్యాసం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరువాత సమాధి స్థితిలో నెలకొంటారు అని శిలా ప్రభుపాద వారు చెప్తున్నారు. అసలు సమాధి స్థితి అంటే ఏమిటంటే ఆత్మ పరమాత్మతో సమానమనే అపోహ లేకుండా, ఇది చాలా మంది ఏంటంటే అహం బ్రహ్మోస్మి అంటే ఆత్మ పరమాత్మతో సమానం అనేటువంటి అపోహను కలిగి ఉండడం అనమాట. అది లేకుండా పవిత్రమైనటువంటి మనోబుద్ధులతో హృదయస్థ పరమాత్మను యోగికి తెలుసుకోవడం అనమాట. ఎవరైతే తన హృదయపీఠం మీద ఆసీనమైనటువంటి స్థితమైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మను దర్శించడమే సమాధి స్థితి. వారు దర్శించగలుగుతారు. ఎవరు సమాధి స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరిని దర్శించగలుగుతారు? తమలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించగలుగుతారు. ఎలా దర్శించగలుగుతారు? యోగాభ్యాసం ద్వారా భౌతిక భావం నుంచి ముక్తులవటం వలన వాళ్ళు తెలుసుకోగలుగుతారు అనమాట. వాస్తవానికి యోగ పద్ధతి ఏదైతే ఉందో అష్టాంగ యోగ పద్ధతి గురించి చెప్తున్నారు అనమాట. పతంజలి యోగ నియమాల మీద ఆధారపడి ఉంటుంది అష్టాంగ యోగ విధానం అనమాట. అయితే కొందరు అప్రామాణికమైనటువంటి వ్యాఖ్యాతలు ఆత్మను పరమాత్మగా అనుకుంటారు. రెండింటికి పొరపాటు పడతారు. పరమాత్మ దర్శనమునకు ఆత్మ దర్శనమునకు చాలా తేడా ఉన్నది. అద్వైతులు ఎవరైతే ఉన్నారో దాన్నే మోక్షంగా చెప్పేటువంటి అవకాశం ఉంది. కానీ వాస్తవానికి అది ఒక తొలిమెట్టు మాత్రమే అనమాట. వారందరూ కూడా పతంజలి యోగ పద్ధతిలో దివ్యానంద విషయాన్ని అంగీకరించిన అద్వైతులు ఆ విషయాన్ని అద్వైత సిద్ధాంతంలో ఏకత్వానికి భంగకరమని భయపడి దివ్యానందం అంగీకరించరు. అంటే ఎప్పుడైతే ఆత్మదర్శనము, ఆత్మతో పాటు పరమాత్మ దర్శనము, ఆత్మ పరమాత్మ అనుభూతి ఎవరైతే శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క అష్టాంగ యోగ విధానము ద్వారా ఆత్మానుభూతి పరమాత్మానుభూతి ఎవరైతే పొందుతారో వాళ్ళు దివ్యానందాన్ని కలిగి ఉంటారని ఇక్కడ భగవానుడు చాలా స్పష్టంగా చేస్తున్నారు. దీన్ని అద్వైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళు అద్వైతం అనే దానికి ఒకటే అనేటువంటి అర్థం తీసుకున్నారు కాబట్టి. కానీ ఇక్కడ అద్వైతము రెండు కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి అర్థం కాదనమాట. అందుకని ఈ సందర్భంగా శిలా ప్రభుపాద అంటారు జ్ఞానం జ్ఞాత. జ్ఞానం అంటే తెలుసుకోవలసినది ఏదైతే ఉన్నదో అది జ్ఞానము. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు అనే ద్వైతం అద్వైతులు అంగీకరించకున్నా ఇవి రెండు ద్వైతం అనమాట. ఏవి రెండు? జ్ఞానము జ్ఞాత. జ్ఞానం అంటే తెలుసుకోవాల్సింది, తెలుసుకునేవాడు. రెండు వేరువే కదా, రెండు ఒకటెప్పుడు కాదు కదా అనే ద్వైతం అద్వైతులు అంగీకరించుకున్నా పవిత్రమైనటువంటి ఇంద్రియాల ద్వారా అనుభవించే దివ్యానందం ఈ శ్లోకంలో అంగీకరించబడిందని శిలా ప్రభుపాద. అద్వైతులు అంగీకరించకపోయినా కూడా వాస్తవమైనటువంటి దివ్యానంద అనుభూతి ఏదైతే ఉన్నదో అది ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అది ఏంటంటే జ్ఞానము. ఏదైతే ఆత్మానుభవాన్ని పొందేటువంటి ప్రక్రియ ద్వారా పొందేటువంటి ఆత్మానుభవం ఏదైతే ఉందో అది జ్ఞానం అనమాట. ఎవరు జ్ఞాత అంటే తాను ఎవరైతే ఈ అభ్యాసం చేస్తున్నారో ఆ యోగి జ్ఞాతగా చెప్పబడతాడనమాట. ఆ విషయాన్ని చెప్తుంటే మీకు అంతకుముందు కూడా అనమాట మనం ఈ శ్లోకాన్ని చెప్పుకున్నాం. శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందం 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం అనమాట. వదంతి తత్తత్వ విదస్తత్వం యత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. అద్వితీయమైన జ్ఞానం అద్వయము, ద్వితీయము కానటువంటి ద్వయము కానటువంటిది అంటే దీనికి మించినటువంటిది ఇంకేం లేదన్నమాట. ఇదే అద్వితీయమైనటువంటి జ్ఞానం అనమాట. ఇది
పరతత్వ జ్ఞానం ఏదైతే ఉన్నదో తత్వ విధులచే 3 దశలలో అనుభూతం అవుతుంది. అది అభిన్నములైన ఆ వివిధ దశలు ఏంటంటే బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అని తెలపడుతున్నమాట. కేవలము బ్రహ్మము దగ్గరే ఆగిపోయేటువంటి ఈ అద్వైతం ఏదైతే ఉన్నదో కేవలం బ్రహ్మము దగ్గరే ఆగిపోతారు వాళ్ళు అనమాట. బ్రహ్మానుభూతి కలగంగానే దాంతో ఆగిపోతారు. కానీ బ్రహ్మము పరమాత్మానుభూతి ఎప్పుడైతే కలిగేటువంటి దివ్యానంద స్థితికి వాళ్ళు చేరే ప్రయత్నం కూడా చేయరనమాట. అందుకని శిలా ప్రభుపాద అంత ముందు ఖండించారు దాన్ని అనమాట. సో అందుకని బ్రహ్మము పరమాత్మగానే కాదు, భగవానుడు కూడా అంటే తన యొక్క స్వలోకమైనటువంటి గోలోకములోనో వైకుంఠములోనో సగుణ సాకార రూపములో భగవానుడు ఉంటాడు. అదే సందర్భములో పరమాత్మగా అన్ని జీవరాశులలో ఉంటాడు. అదే సందర్భంలో బ్రహ్మముగా నాలో కూడా ఉన్నాడు. ఈ 3 దశలలో భగవద్ అనుభూతి ఏదైతే ఉందో ఇది వాస్తవమైనటువంటి పరతత్వ జ్ఞానం అన్నమాట. ఇది తత్వవేత్తల చేత 3 దశల్లో అనుభూతం అవుతుంది. ఇది భక్తులకు కూడా అప్రయత్నంగానే అనుభూతమయ్యేటువంటి స్థితి అన్నమాట, భావానుభవ స్థితి. సో దీన్ని శిలా ప్రభుపాదుల వారు పతంజలి ముని యోగ సూత్రం, పతంజలి ముని యొక్క యోగ సూత్రం ఏదైతే ఉందో 4:33లో చెప్పినటువంటి ఒక సూత్రాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారనమాట. పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్టావాచితి శక్తిరతి చితశక్తి లేదా అంతరంగ శక్తి అనేది ఏదైతే ఉన్నదో ఇది దివ్యమైనటువంటిది. ఎందుకంటే ధర్మము, అర్థము, కామము చిట్ట చివరిగా భగవాన్తో ఏకమౌటనే మోక్షం అనేవి పురుషార్థంగా చెప్పబడతాయన్నమాట. ఈ పురుషార్థంలో భగవంతునితో భగవదైక్యం అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో దాన్ని అద్వైతులు కైవల్యం అనేటువంటి భావన చెప్తుంటారు. కానీ పతంజలి ముని ప్రకారం ఈ కైవల్యం కైవల్యం అంతరంగ శక్తి అయి ఉన్నది, కేవలము ఆత్మానుభూతి మాత్రమే అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నది అని పతంజలి యోగ సూత్రాన్ని కూడా ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు ప్రస్తావన చేశారు. దీనికి ఎవరైతే కేవలము బ్రహ్మము వద్దే ఆగిపోతారో మిగిలిన 2 దశల అనుభూతిని కోరుకోనటువంటి అద్వైతులు ఎవరై ఉన్నారో వారి గురించి పతంజలి యోగ సూత్రం కూడా దాన్ని ఖండిస్తున్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా శిలా ప్రభుపాదుల వారు స్వరూప వ్యవస్థితం అనేటువంటి అద్భుతమైనటువంటి పదాన్ని ఇక్కడ ఈ యొక్క భాష్యంలో మనకు తెలియచేస్తారన్నమాట. ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో బ్రహ్మేతి పరమాత్మేతి భగవానిది శబ్దతే అంటే 3 దశలైనటువంటి బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనేటువంటి అనుభూతి ఏదైతే ఉన్నదో ఆ భగవద్ అనుభూతికి ఇక్కడ ప్రాధాన్యం ఇస్తూ శిలా ప్రభుపాద ఏదైతే ఉన్నారో ఆయన చెప్తున్నారనమాట. శ్రీ చైతన్య మహాప్రభు వాక్యంలో ఇదే చేతో దర్పణ మార్జనం లేదా చిత్త దర్పణ మాలిన్యాన్ని తొలగించుకునేటువంటి ప్రక్రియ. ఏదైతే మన యొక్క చిత్తములో ఉన్నటువంటి భగవంతుని యొక్క పరమాత్మ స్వరూపం ఏదైతుందో అది మనకు దర్శనము కావాలంటే మన మాలిన్యాన్ని అంటే కూడా మనం కడిగేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నిజానికి మనోమాలిన్య నిర్మూలనే వాస్తవమైనటువంటి ముక్తి. అందుకని శిలా ప్రభుపాద చైతన్య మహాప్రభు దీన్ని భవమహాదావాగ్ని నిర్వాపణం అంటారనమాట. చైతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం అంటే ఇదనమాట, మాలిన్యాన్ని కడిగేసుకోవటం అనమాట. అందుకనే శిలా ప్రభుపాదులు ఇక్కడ నిర్వాణం అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది కూడా వీటితో ఏకీభవిస్తుంది. ఏది ఇక్కడ ఏదైతే భగవానుడు చెప్తున్నాడో నిశ్చల స్థితి, యోగ స్థితి ఏదైతే ఉన్నదో, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి అనేటువంటి జ్ఞానస్థితి ఏదైతే ఉన్నదో దాన్ని నిర్వాణ సిద్ధాంతం కూడా ధృవిస్తుంది అని చెప్తూ శిలా ప్రభుపాదులు వారు ఏం చేస్తున్నారు, శ్రీమద్ భాగవతంలోని 2వ స్కందం 10వ అధ్యాయంలోని 6వ శ్లోకంలో చెప్తున్నారు. స్వరూపేణ వ్యవస్థిత అనేటువంటి ఒక పదాన్ని ఏదైతే శిలా ప్రభుపాదులు వారు ప్రస్తావిస్తున్నారు వాక్యాన్ని అనమాట. అందులో నిరోధోశ్యానుశయనం ఆత్మనః సహ శక్తిభిః ముక్తిర్హిత్వా అన్యథారూపం స్వరూపేణ వ్యవస్థిత. బద్ధ జీవన భావంతో సహా జీవుడు యోగ నిద్ర ఎందున్న మహావిష్ణువునందు లయమొందటం అనేటువంటిది నిరోధంగా చెప్పబడింది అనమాట. నిరోధోశ్యానుశయనం మార్పు చెందేటువంటి స్థూల సూక్ష్మ దేహాలను విడిచిపెట్టిన తరువాత స్వరూపమున వ్యవస్థితమైన జీవుని రూపం ముక్తి అనబడుతుంది. ఎవరైతే తన యొక్క స్వరూపము సహజ రూపములోనికి పొందుతారో, ఎప్పుడు సూక్ష్మము స్థూలమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దీన్ని స్వరూపేణ వ్యవస్థిత అంటే ఇది భగవద్ అనుభూతి ఏదైతే ఉన్నదో ఆ భగవద్ అనుభూతిని పొంది భగవంతుని పోలినటువంటి రూపంతో భగవంతుని యొక్క దివ్యధామమైనటువంటి వైకుంఠములో ప్రవేశించే స్థితి అనమాట. సో ఇది
సగుణ సాకార తత్వం అన్నమాట. వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి ఆత్మతత్వం ఇది. ఈ విషయాన్ని ఇక్కడ శిలాప్రభుపాద వారు శ్లోకంలో ద్వారా మనకి భగవద్గీతలో కూడా ఇదే ప్రస్తావించబడిందని చెప్తూ, అటువంటి స్థితి ఏదైతే ఉందో అది భగవద్గీతలోని ఈ శ్లోకంలో నిర్ధారించబడింది అనమాట. ఎందుకంటే నిర్వాణం పిదప అంటే భౌతికత్వాన్ని విరమించిన పిమ్మట కృష్ణ భక్తి రసభావనగా తెలియపడే శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవ ఏదైతే ఉందో అప్పుడు మొదలవుతాయి వాస్తవమైనటువంటిది అనమాట. అంటే భౌతికత్వాన్ని మనం వదిలై ఎప్పుడైతే ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తామో అక్కడ నేరుగా భగవంతుని సేవించేటువంటి ఉత్తమమైనటువంటి స్థితి మనకు అక్కడ కలుగుతుంది. శ్రీమద్ భాగవతం ప్రకారం అదే జీవుని యొక్క నిజ స్థితి, వాస్తవమైనటువంటి స్థితి. దివ్యధామములో దివ్యలోకములో భగవంతునితో కూడి ఉండేటువంటి స్వరూపేణ వ్యవస్థిత స్థితి అనేటువంటి విషయాన్ని ఇక్కడ శిలాప్రభుపాద వారు మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారనమాట. అందులో శిలాప్రభుపాద వారు ఇక్కడ కైవల్యం అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో దాని గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. ఏదైతే అద్వైతులు చెప్తూ ఉంటారనమాట, జీవుని యొక్క ఆధ్యాత్మిక జీవన స్థితి భౌతికత్వంతో కలుషితమైతే అది మాయగా చెప్పబడుతుంది. అంతే కదా, భగవత్ స్పృహ కలగనంత వరకు మనం మాయలోనే ఉంటాము. ఎప్పుడైతే భగవత్ స్పృహ కలుగుతుందో అప్పుడు నెమ్మదిగా మన ఆధ్యాత్మిక ప్రయాణం కలుగుతుంది. అంతే కదండి, మనందరం కూడా అంతకుముందు భగవద్గీతని కానీ భాగవతాన్ని కానీ ఇంత విస్తారంగా విశాలంగా వినేటువంటి అవకాశం మనకు లభించలేదు. అటువంటి అవకాశం ఎప్పుడు లభించింది? మనకు సత్సాంగత్యం ద్వారా కలగటం వల్ల, అంటే భాగవతుల సాంగత్యం వల్ల మనకు కలిగిందనమాట. ఎప్పుడైతే కలిగిందో అప్పుడు అప్పటికి దాకా కలుషితమైనటువంటి మాయా ప్రభావం ఏదైతే ఉందో నెమ్మదిగా మన కాలుష్యం అంతా, మన మాలిన్యం అంతా, మురికి అంతా నెమ్మదిగా వదలటం మొదలు పెడుతుంది అనమాట. ఆ ప్రక్రియలో భాగంగా భౌతిక సంపర్కం నుంచి ముక్తి పొందటం ఏదైతే ఉందో అది జీవుడి యొక్క ఆది అయిన నిత్య స్థితిని నశింపచేయటం కాదు. ఇది కైవల్యం అని చెప్తారు కదా, అది కాదు. ఇక్కడ కైవల్యం స్వరూప ప్రతిష్టావా చితిశక్తి అని ఇందాక ముందు పతంజలి ఏదైతే చెప్పున్నాడో దీనిని ఆమోదించారు. ఎందుకంటే చితశక్తి అంటే దివ్యానందమే నిజమైనటువంటి జీవన స్థితి. అందుకే ఇక్కడ శిలాప్రభుపాద మరొక వేదాంత సూత్రాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. 1:12 ఆనందమయో అభ్యాసాత్ దీన్ని నిర్దిస్తుంది. ఆనందమయో అభ్యాసాత్, అభ్యాసము చేత ఆనందం కలుగుతుంది. ఎటువంటి అభ్యాసం చేత? యోగాభ్యాసం చేత. యోగ సేవ ద్వారా దివ్యానందాన్ని పొందటమే ఏదైతే ఉన్నదో, అంటే ఆత్మ పరమాత్మ అనుభూతి ద్వారా ముక్తిని పొందడం ఏదైతే ఉన్నదో, అంటే భౌతిక జగత్తు నుంచి విడిపోవటము, భౌతికత్వాన్ని నుంచి బయటపడటం ముక్తి ఏదైతే ఉందో అది అభ్యాసం వల్ల కొనసాగుతుందని చెప్తూ, ఏదైతే ఆనందమైనటువంటి స్థితికి వెళతామో అది సహజ దివ్యానందమైనటువంటి యోగం యొక్క చరమ లక్ష్యమై భక్తి యోగం ద్వారా అతి సులభముగా పొందబడుతుంది. ఇది మిగిలిన యోగ మార్గాల ద్వారా పొందేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అష్టాంగ యోగంలో పొందవచ్చు, జ్ఞాన యోగంలో పొందవచ్చు, కర్మయోగంలో పొందవచ్చు, ఇంకా ఏ యోగ మార్గమైనా పొందేటువంటి అవకాశం ఉన్నది. కానీ భక్తి యోగంలో ఈ దివ్యానందము, ఆధ్యాత్మిక ఆనందము, అలౌకికమైనటువంటి భౌతికానికి అతీతమైనటువంటి ఆనందమయ స్థితి అది భక్తి యోగంలో చాలా సులభంగా పొందుతుంది అని శిలాప్రభుపాద చెప్తారనమాట. చెప్తూ రాబోయేటువంటి అధ్యాయం ఏదైతే ఉందో 7వ అధ్యాయంలో ఈ భక్తి యోగం మరింత వివరణగా విస్తారంగా వివరించబడిందని ప్రస్తావిస్తారు శిలాప్రభుపాద. అది చెప్తూ శిలాప్రభుపాద భాష్యంలో సమాధి స్థితుల్లో కూడా ఉన్నటువంటి భేదాలను ఇక్కడ మనకి వివరించేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. ఈ యోగ మార్గం ఏదైనప్పటికీ కూడా 2 విధాలైన సమాధి స్థితులు కలుగుతాయని చెప్తారు. ఆ 2 విధాలైన సమాధి స్థితులు ఏంటంటే సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అంటారనమాట. సంప్రజ్ఞాతం అంటే ఏదైతే భావిస్తూ ఉన్నామో దాన్ని మనస్సునందు ధారణ చేసి దానిలో లయమయ్యేటువంటి స్థితి అనమాట. అంటే ఆ అనుభూతిని పొంది దివ్యానంద స్థితిని పొందడం సంప్రజ్ఞాత సమాధి చెప్తారు. ఇది ఎలా సాధన చేయాలంటే వివిధ తాత్విక పరిశీలనలతో ఆధ్యాత్మిక స్థితిలో నిలిచి ఉండటం ఏదైతే ఉందో తద్వారా వివిధ రకాలైనటువంటి తాత్విక పరిశీలనలు, తత్వములతో కూడినటువంటి జ్ఞాన సముపార్జనము ద్వారా, ఆచరణ ద్వారా, సాధన చేయడం ద్వారా సంప్రజ్ఞాత సమాధిని పొందవచ్చు. అదే సందర్భంలో అసంప్రజ్ఞాత సమాధి ఏంటంటే ఇంద్రియముల ద్వారా లభించే సర్వానందాలని కూడా దూరం చేసుకుని ఎటువంటి లౌకిక ఆనందంతో సంబంధం కలగకుండా ఉండటం అసంప్రజ్ఞాత సమాధి అంటారనమాట. ఈ 2 సమాధి స్థితులను కూడా శిలాప్రభుపాద ప్రస్తావిస్తూ, ఎవరైతే వేటి ద్వారా అయినా కానీ అటువంటి దివ్య స్థితిలో ఉన్నటువంటి యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని నుంచి ఎటు మాత్రము వైదొలగరు. ఆ స్థితికి చేరినటువంటి వ్యక్తి
అంటే స్థితప్రజ్ఞత పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సమాధి స్థితిని పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైదొలిగేటువంటి ఎటువంటి అవకాశం ఉందన్నమాట. అటువంటి దివ్య స్థితి పొందలేనిచో యోగి పరాజయం పొందిన వాడే అవుతాడు. ఎప్పుడైతే యోగ మార్గముల ద్వారా, యోగ సాధన ద్వారా అటువంటి దివ్యానంద అనుభూత సమాధ స్థితికి ఎవరైతే వెళ్ళలేరో వాళ్ళు పరాజయం పొందిన వాళ్ళే అవుతారు అనే విషయాన్ని శిలా ప్రభుపాదుల వారు ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా ఇంద్రియ నిగ్రహం గురించి కూడా శిలా ప్రభుపాదులు ప్రస్తావిస్తారు. ఎందుకంటే ఇందాక చివరిలో అసంప్రజ్ఞాత సమాధి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇంద్రియముల ద్వారా లభించే సర్వానందాలకి దూరం అవటం అన్నమాట. దేహం ఉన్నంత వరకు కూడా దేహావసరాలైనటువంటి ఆహార, నిద్ర, భయ, మైథునాలకు మానవుడికి కావలసిందే ఉంటుంది, అందులో అనుమానం లేదు. అయితే శుద్ధ భక్తి యోగం ఏదైతే కృష్ణ భక్తి రస భావనలో ఉంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దేహావసరాలు తీర్చుకోవడానికి ఇంద్రియాలను అనవసరంగా ప్రేరేపించరు. వారు కేవలం దేహ పోషణ కొరకు కావాల్సినవి మాత్రమే తీసుకొని కృష్ణ భక్తి భావనలో దివ్య సౌఖ్యాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే ఇంద్రియములన్నీ కూడా అంబరీషుడు ఏ విధంగా భగవంతుని సేవలో నెలకొల్పారో కృష్ణ భక్తి భావన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంద్రియములన్నింటినీ కూడా భగవంతుని సేవలో మాత్రమే నియోగిస్తారనమాట. దేహ పోషణ కొరకు కేవలము చాలా స్వల్పమైనటువంటి అల్పమైనటువంటి శిలాప్రభుపాదులు చెప్తారు సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని, చాలా సాధారణమైనటువంటి జీవనాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. అదే సందర్భంలో ఎందుకంటే సమయం ఎక్కువ వెచ్చించవలసిన అవసరం ఉండదు కాబట్టి ఎక్కువ సమయాన్ని ఎప్పుడైతే మనం చాలా చాలా అతి తక్కువ జీవితాన్ని మనం గడుపుతుంటామో అతి ఎక్కువ సమయాన్ని భగవంతుని సేవలో వినియోగించేటువంటి అవకాశం ఉంది. చాలా ఆర్భాటమైన జీవితం ఎప్పుడు గడుపుతామో అతి తక్కువ సమయం మాత్రమే మనము ఒక్కోసారి సమయం కూడా భగవంతుని సేవలో ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదన్నమాట. అందుకని అపాయం, రోగం, అభావం, ప్రియ బంధువుల మృతి వంటి సంఘటనలపై వారు చెలించకుండా తమ యొక్క కృష్ణపర కర్మలపై సదా జాగరూకులై ఉంటారు. ఎప్పుడు కూడా సర్వవేళ సర్వావస్థల్లో వాళ్ళకు ఉండేటువంటి ఒకే ఒక లక్ష్యము ఆచరణ అయిందంటే భగవంతుని భక్తియుత సేవ అనేటువంటి లక్ష్యంతో ఉంటారనమాట. ఆ సందర్భంగా శిలా ప్రభుపాదుల వారు భగవద్గీత 2వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో ప్రస్తావిస్తున్నారు. ఆగమా పాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. ఓ భరతవంశీయుడా, ఇంద్రియానుభవం వలగలుగు ద్వంద్వాలకు కలత చెందని సహనం మనుషులు సాధించాలా. ఎట్లా అపాయము, రోగము, అభావము, ప్రియబంధువుల మృతి వంటి సంఘటనలపై వాటిని కూడా అధికం కలత చెందినటువంటి సహన స్థితిని పొందగలగాలన్నమాట. అపాయములు రాకపోకలు కలవని, తన కర్మలను ప్రభావితం చేయలేవని ఎవరైతే తెలుసుకుని ఉంటారో అటువంటి మానవుడు వాటిని ఓర్పుతో సహిస్తాడనమాట. ఎందుకంటే తన యొక్క లక్ష్యము వేరు, గమ్యము వేరు, సాధన వేరు, అభ్యాసము వేరు. ఆ విధంగా అతడు యోగాభ్యాసంలో అత్యున్నతమైనటువంటి పూర్ణత్వాన్ని సాధించగలడు అనే విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాదులు చెప్తూ చిట్ట చివరిగా కలియుగం యొక్క విధానం గురించి చెప్తూ ముగిస్తారు భాష్యాన్ని అనమాట. ఏమంటారంటే నేటి కాలం ఏదైతే ఉందో, కలియుగం ఏదైతే ఉందో నామమాత్ర యోగ పద్ధతి సర్వ విధాలైన ఇంద్రియ ప్రియ కార్యాలతో కూడి నిజమైన పద్ధతికి విరుద్ధమైనది. ఏదైతే ప్రస్తుతం సమాజంలో యోగా అనేటువంటి ఒక టైటిల్ పెట్టుకుని తద్వారా సంపాదనని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఒక వ్యాపారంగా మార్చి ఉన్నారో వాటిలో అన్నిటిలో కూడా ఇంద్రియ ప్రియము, ఇంద్రియ తృప్తికి పొందినటువంటి కార్యాలు తప్ప అవి వాస్తవమైనటువంటి పతంజలి యోగ మార్గమునకు కానీ అష్టాంగ యోగ విధానమునకు కానీ విరుద్ధమై ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మైథునంలో పాల్గొని మత్తు పదార్థాలను స్వీకరించే యోగి కపటి అవుతారు. ఎవరైతే యోగా అనేటువంటి ప్రక్రియలో నెలకొన్నప్పటికీ కూడా కేవలం మైథునంలోనూ మత్తు పదార్థాలకు బానిసైనటువంటి వాళ్ళు యోగిగా ఎప్పటికీ కొనసాగలేరు. ఎందుకంటే యోగి అంటే అది ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవ స్థితి అనమాట. అంటే స్థితప్రజ్ఞత కలిగినటువంటి యోగ స్థితి ఇది. యోగ విధానంలో సిద్ధులపై ఆకర్షణ కలిగిన యోగులు సైతం యోగంలో పూర్ణత్వం చెందిన వారు కారు. కొంతమంది ఏంటంటే ఈ యోగా అనే అభ్యాసాన్ని ఎందుకు చేస్తారంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సిద్ధులు పొందేటువంటి అష్టసిద్ధులు ఉన్నాయి. అణిమ, మహిమ, గరిమ అనేటువంటి అష్టసిద్ధులు ఉన్నాయి కదా. ఈ అష్టసిద్ధులు పొందడానికి మాత్రమే కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు అనమాట. వాళ్ళు కూడా ఎప్పటికీ పూర్ణత్వాన్ని పొందలేరు. ఎందుకంటే యోగం యొక్క ఇతర లాభాలపై ఆకర్షితే ఈ శ్లోకాలలో చెప్పినటువంటి పూర్ణత్వ స్థితిని వాళ్ళు ఎప్పటికీ పొందలేరు అనమాట. అంటే యోగం కేవలం ఒక వ్యాయామ ప్రదర్శనగా చేసేటువంటి వాళ్ళు, సిద్ధుల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కాలక్రమంలో నశిస్తారు అని తెలుసుకోవాలన్నమాట. వాళ్ళ లక్ష్యం ఏదైతే ఉందో అది నశించిపోతుంది అనమాట. అందుకని ఈ యుగంలో
చక్కగా ఎటువంటి కలతలు లేకుండా నిర్వహింపదగిన యోగము కృష్ణ భక్తి రసభావన. కృష్ణ భక్తి రసభావితుడు ఎవరైతే ఉన్నారో తన కార్యంలో సంపూర్ణ ఆనందం పొంది ఇతర ఆనందాలపై విరక్తి కలిగి ఉంటాడు. ఎప్పుడు కూడా ఆ కృష్ణ భక్తి రసభావన ఉన్నటువంటి వ్యక్తి కేవలము తనను తన ఇంద్రియమును ఎప్పుడు కూడా అంబరీషునిలాగా భగవంతుని యొక్క నిత్య సేవలో, నిరంతరమైన సేవలో నెలకొల్పుతూ ఉంటాడనమాట. అందుకని శిలా ప్రభుపాద కన్క్లూడ్ చేస్తారు, ఈ కపట యుగం ఏదైతే ఉందో, ఈ కలియుగం ఏదైతే ఉందో, కపట యుగంలో హఠయోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం మొదలైన వాటిని అభ్యాసం చేయటంలో అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే భక్తి యోగం అభ్యసించడం మాత్రము ఎటువంటి కష్టము, అవరోధం ప్రాప్తించదు. చాలా ఆచరణకు అనుకూలమైనటువంటిది, లక్ష్య సిద్ధి ఇవ్వటానికి చాలా సరళమైనటువంటి విధానం ఏంటంటే భక్తి యోగం అని చెప్తూ ఈ యొక్క భాష్యాన్ని శిలా ప్రభుపాద ముగిస్తారనమాట. సో ఆ విధంగా ఈ యొక్క శ్లోకంలో శిలా ప్రభుపాద ఈ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో పతంజలి యొక్క యోగ పద్ధతి గురించి మనల్ని ప్రస్తావించారు. అదే సందర్భంగా స్వరూప వ్యవస్థితమైనటువంటి భగవంతుని యొక్క దివ్య సేవను ఎలా చేయగలమనేటువంటి దానికి చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత అద్వైతులు చెప్పేటువంటి కైవల్యాన్ని ఖండిస్తారు. అదే సందర్భంలో సమాధిలో 2 రకాలైన సమాధి స్థితులను మనకు చెప్తూ ఇంద్రియ నిగ్రహం ఏదైతే ఉందో ఇది అత్యంత అవసరమైనటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ కలియుగములో అన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటిది భక్తి యోగము, అది అభ్యసించడానికి ఆచరణకు చాలా అనుకూలమైనటువంటిది అని చెప్తూ ఈ యొక్క భాష్యాన్ని ముగిస్తారనమాట. సో అది చెప్పుకుంటూ మనము తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. హరికృష్ణ మాతాజీ మొదటి. హరే కృష్ణ ప్రభు. నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా సంకల్ప ప్రభవాన్ కామాస్త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియా గ్రామం వినియమ్య సమంతతః. అనువాద భాష్యం శిల ప్రభుపాదకి. మనిషి స్థిర నిశ్చయముతో శ్రద్ధతో యోగ సాధనలో నెలకొని మార్గము తప్పకుండా ఉండాలి. మానసిక కల్పన నుండి పుట్టినట్టి సమస్త లౌకిక కోరికలను ఎటువంటి మినహాయింపు లేకుండా విడిచిపెట్టి ఆ విధంగా అతడు మనస్సు ద్వారా అన్ని వైపుల నుండి ఇంద్రియములను నిగ్రహించాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సుభాషిణి మాతాజీ చదవగలరా శ్లోకం? హరే కృష్ణ. సుభాషిణి అని ఉన్నది పేరు. సారీ ప్రభు, నాకు పెట్స్ లేదు. సారీ ప్రభు. పర్లేదు మాది, పర్లేదు. ఓకే. శమంతకమణి మాతాజీ చదువుతారా? శమంతకమణి మాతాజీ. రాజమల్లి ప్రభు. హరే కృష్ణ. దండత్ ప్రణామ. దండత్ ప్రభు. చదవండి ప్రభు. సన్నిశ్చయేవ యుక్తవ్యో యోగో నిర్వహణ చేతసా సంకల్ప ప్రభావాన్ కామాన్ సర్వాన్ శేషతః మనసేంద్రియ గ్రామం వినియమ్య సమనంతః. హరే కృష్ణ. స్థిరం నిశ్చయంతో శ్రద్ధను కలిగి యోగం అభ్యసించు మనుజుడు ఆ మార్గం నుంచి వైదొలుగా రాదు. మానసిక కల్పన నుంచి ఉత్పన్నమైన విషయ కోరికలను ఎటువంటి మినాయింపు లేకుండా త్యాజించి మనసు దాని ఇంద్రియాలను అన్ని వైపుల నుంచి నిగ్రహించవలను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్ ప్రభు. కృష్ణవేణి మాతాజీ, కృష్ణవేణి దేవిదాస్ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ. సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. స్థిర నిశ్చయముతో శ్రద్ధను కలిగి యోగం అభ్యసించు మనుజుడు ఆ మార్గం నుంచి వైదొలగ రాదు. మానసిక కల్పనల నుంచి ఉత్పన్నమైన
విషయ కోరికలను ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి అతడు మనస్సు ద్వారా ఇంద్రియాలను అన్ని వైపుల నుంచి నిగ్రహించవలెను. ఇక్కడ స్థిర నిశ్చయంతో శ్రద్ధను కలిగి యోగం అభ్యసించేటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తియుత సేవ అనేటువంటి భక్తి యోగ మార్గము కానీ, జ్ఞానయోగ మార్గము కానీ, ఏదైనా యోగ మార్గము కానీ, ఒకటి చక్కని గురు పరంపర కలిగినటువంటి గురువు యొక్క సంపర్కము సాంగత్యము వలన మనం ఎప్పుడైతే ఆ యోగాభ్యాస స్థితిని మొదలు పెట్టామో, దాని నుంచి వైదొలగరాదు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు చెప్తున్నారు? ఇది సాక్షాత్తు భగవానుడు చెప్తున్నాడు అనమాట. మనం ఏదైతే యోగాభ్యాసాన్ని మొదలు పెట్టామో దీని నుంచి వైదొలగకూడదు అనమాట. వైదొలగకుండా మన మనసు అనేక రకమైనటువంటి కల్పనలు చేసేటువంటి అవకాశం ఉంది. వాటి నుంచి అనేకమైనటువంటి కోరికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎటువంటి డిస్కౌంట్ లేకుండా, మినహాయింపు లేకుండా వాటిని అన్నిటినీ వదిలేసేసి మనస్సు ద్వారా ఇంద్రియాలను అన్ని వైపుల నుంచి కూడా నిగ్రహించవలసి ఉంటుంది అనమాట. అందుకని విషయాన్ని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? సాక్షాత్తు భగవానుడే చెప్పాడు, శ్రీకృష్ణ భగవానుడే. శిలా ప్రభుపాద అందుకని యోగాభ్యాసం గురించి చెప్తూ, యోగం అభ్యసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ మనం కూడా భక్తి యోగ అభ్యాసం చేస్తున్న వాళ్ళం కూడా స్థిర నిశ్చయం ఉండాలి. ఏమాత్రం మనము అనుసరిస్తున్నటువంటి మార్గాల నుంచి పక్కకు తొలగకుండా మన అభ్యాసాన్ని మనము కొనసాగించవలసి ఉంటుంది. ఎందుకంటే అంతిమ విజయంపై విశ్వాసం ఉండి గొప్ప పట్టుదలతో మనం ఆ పనిని పూర్తి చేయాలన్నమాట. ఆ పనిని చేస్తూ ఉండాలి. ఏదైతే మనము గురువుల ద్వారా, శిక్షా గురువుల ద్వారా, దీక్షా గురువుల ద్వారా ఇచ్చినటువంటి ఆదేశాలను నిరంతరముగా మనము పాటిస్తూ లక్ష్యం వైపు మనం ప్రయాణం చేస్తూ ఉండాలన్నమాట. ఒకవేళ మనం విజయం లభించడంలో ఆలస్యమైనా కూడా ఎప్పుడు నిరాశ చెందకూడదు. అంటే నాకు మొట్టమొదటిసారి నా పర్సనల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మొట్టమొదటిసారి గురువు ఆశ్రయం పొందిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల పాటు దీక్ష, హరినామ దీక్ష ఇచ్చేటువంటి సిచ్యువేషన్ రాలేదన్నమాట. సో 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది గురువుని ఆశ్రయించిన తర్వాత కూడా అనమాట. సో అందుకే నిరాశ చెందకుండా, ఒక సందర్భంలో ఏంటి ఇంతవరకు మా మీద కరుణ కలగలేదు అని అనుకుంటూనే ఉన్నాము. సడన్ గా అదే రోజు నాకు మళ్ళా గురు మహారాజ్ వస్తున్నారు, మీకు దీక్ష ఇస్తాము, తీసుకుంటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి ఫోన్ వచ్చింది. అందుకని ఎప్పుడు కూడా మనం నిరాశ చెందకుండా ప్రయత్నం చేస్తాడు. నిష్ఠతో కనుక మనం అభ్యాసం చేస్తే విజయం తప్పకుండా లభిస్తుంది అని శిలా ప్రభుపాద వారు భాష్యంలో చెప్తున్నారు. దానికి ఉదాహరణగా భక్తి యోగంపై శ్రీ రూపా గోస్వామి ఉపదేశామృతంలో చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని ప్రస్తావిస్తున్నారు శిలా ప్రభుపాద. ఉత్సాహాన్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్కర్మ ప్రవర్తనాత్ సంగచ్చగాత్ సతో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. ఉత్సాహము, పట్టుదల, నిశ్చయము, భక్తుల సమక్షంలో విద్యుక్త ధర్మాలను నిర్వహించటము మరియు సత్వగుణ కార్యముల్లో సంపూర్ణంగా నిమగ్నమవటం అనే 6 విధముల ద్వారా ఈ 6టిని కూడా ఎప్పుడు మనం వదులుకోకూడదు. ఉత్సాహాన్ని వదులుకోకూడదు, పట్టుదలని వదులుకోకూడదు, నిశ్చయాన్ని వదులుకోకూడదు, భక్తుల సమక్షంలో భక్తుల సాంగత్యాన్ని వదులుకోకూడదు, సత్వగుణ కర్మలను ఎప్పుడు కూడా వదులుకోకూడదు అనమాట. ఇవి ఎప్పుడైతే మనము ద్వారా భక్తి యోగమును మనుషుడు విజయవంతంగా నిర్వహింపగలడు. ఈ 6 లక్షణాలని మనం వదులుకోకుండా ఎప్పుడైతే మనము వాటిని కొనసాగిస్తూ ఉంటామో భక్తి యోగంలో తప్పకుండా విజయం పొందగలరని సాక్షాత్తు శ్రీ రూప గోస్వామి చెప్పారనమాట. సో అందుకని యోగాభ్యాస సాధన ఏదైతే ఉన్నదో, మనము ముఖ్యంగా కృష్ణ భక్తి రసభావంలో నిర్వహించే భక్తి యోగము కఠినమైనదిగా మనకు కనిపించవచ్చు. కానీ దాని నియమాలను నిశ్చయంగా పాటించే వారికి శ్రీకృష్ణ భగవానుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనకు కొంచెము కఠినంగా అనిపించవచ్చు, కానీ దాన్ని మనము తప్పకుండా ఆచరిస్తుంటే భగవానుడు ఏథామాం ప్రపద్యంతే, మనం ఏ విధంగా భగవానుడికి శరణాగతి చేస్తే ఆ విధంగా ఆయన అనుగ్రహిస్తాడు మనకు. తనకు తాను సహాయం చేసుకునే వానికి భగవాన్ సహాయం లభించున్నది మనకందరికీ తెలిసిన విషయం అనమాట. ఈ సందర్భంగా శిలా ప్రభుపాద వారు ఒక చక్కటి కథని మనకి తమ భాష్యంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక పిచ్చుక సముద్రం ఒడ్డున గుడ్లు పెడితే సముద్ర అలలకి అవి కొట్టుకొని పోయినాడు ఆ సముద్రంలోకి. ఆ పిచ్చుక చాలా బాధపడి సముద్రుని ప్రార్థించింది, స్వామి నా గుడ్లను నాకు ఇచ్చేయమంది అనమాట. అప్పుడు ఆ పిచ్చుక యొక్క ఆ ప్రార్థనని సముద్రుడు ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పుడు పిచ్చుక ఏం చేసిందంటే శపథం చేసింది, నేను ఈ సముద్రంలో ఉన్న నీళ్లు మొత్తం తాగేస్తాను, నిన్ను ఎండగట్టేస్తాను అని చెప్పేసి ఆ నీళ్లు మొత్తం తాగడం మొదలు పెట్టింది అనమాట. సముద్ర జలాన్ని తాగడం పిచ్చుకకు సాధ్యమవుతుందా? ఈ దుస్సాధ్యమైన విషయం చూసి అందరూ హేళన చేశారట. ఇది సాధ్యమా? ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తుంది, ఇది అయ్యే పని కాదనుకున్నారు.
కానీ ఈ వార్త ఆ నోట ఈ నోట పడి చివరికి సాక్షాత్తు భగవంతుని యొక్క దివ్యవాహనమైనటువంటి గరుత్మంతుని దగ్గరికి చేరిందనమాట. ఆయన ఆశ్చర్యపోయాడు. తన సోదరి అయినటువంటి పిచ్చుక మీద కరుణ కలిగి ఆయన వెంటనే వచ్చి ఆ సముద్రుడి దగ్గర ముందు నుంచొని పిచ్చుకతో చెప్పాడు, నేను నీకు సహాయం చేస్తానని సముద్రుడు చెప్పాడనమాట. నువ్వు గనక ఆ పిచ్చుక గుడ్లను గనక ఇవ్వకపోతే నేను నా సోదరిగా పిచ్చుకకి నేను సహాయం చేస్తాను, నీ నీళ్ళని నేను తాగేస్తాను అని చెప్పి గరుత్మంతుడు చెప్తాడనమాట. అప్పుడు సముద్రుడు వెంటనే భయపడి ఆ గుడ్లను వెంటనే తిరిగి ఇచ్చేస్తాడనమాట. ఈ విధంగా గరుడుని యొక్క కరుణతో పిచ్చుక ఆనందం పొందింది. అలాగే మనము కూడా మనకి కఠినమైనదిగా కనిపించవచ్చు, ఎంతో కష్టమైనదిగా కనిపించవచ్చు, కానీ కృష్ణ భక్తి భావన అనేటువంటి యోగాభ్యాసాన్ని మనం నిరంతరంగా కొనసాగిస్తుంటే మనము ఒక అడుగు వేస్తే భగవానుడు 4 అడుగులు మన వైపు వేస్తారనమాట. వేసి తన కరుణను మన మీద ప్రసరిస్తారనే విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాదులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఈ అధ్యాయంలోని ఈ శ్లోకానికి చెప్పిన భాష్యం ద్వారా అనమాట. సో ఆ విధంగా మనము ఈ శ్లోకం దగ్గర ఇవాళ నేను ఆపుతున్నాను ఇక్కడ. హరే కృష్ణ. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయంలో ఏమైనా సరే మార్పులు చేర్పులు లేదా ఏమైనా సరే ప్రశ్నలు కానీ ముఖ్యాంశాలు కానీ ఉంటే అందరితో పంచుకోగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే పిచ్చుక కృష్ణ. ఉదాహరణ చాలా చక్కగా ఉంటది ప్రభుజీ. ఎందుకంటే పట్టుదల మనలో ఉంటేనే భగవంతుడు హెల్ప్ చేస్తాడు. మనలో పట్టుదల భక్తిలో అంటే భౌతికమైన విషయాల పట్ల పట్టుదల ఉండడం వేరే విషయం, కానీ భక్తిలో ఉండాలి అంటే ఆ పట్టుదల ఏదైతే ఉత్సాహంతో మనకు ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మనకు హెల్ప్ చేస్తాడు. హెల్ప్ అంటే మనం చేసే సాధనలోనే హెల్ప్ చేస్తాడు కదా. మనం టైంకి లేవడము, ఇది చేయడము, మాల చేయడం కానీ, జపం చేయడం కానీ, చదవడం కానీ టైం చేస్తున్నామంటే అది భగవంతుని కృప వల్లనే, మనతో సాధ్యం కాదు అది. నాకైతే అట్లా అనిపిస్తుంది ప్రభుజీ. ఎందుకంటే ఆ పిచ్చుక ఉదాహరణ ఎప్పుడు కూడా మర్చిపోలేను, ఎన్నిసార్లు చదివినా అది గుర్తొస్తుంది. ఎందుకంటే అంత పట్టుదల పిచ్చుకకుంది, ఇంత పెద్ద మనిషి నాకెందుకు లేదు అనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ.